హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకేనండి. నిన్న మిడ్ నైట్ జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందామండి. ఓకేనండి. నిన్న ఆదిత్య గారు అమ్మాయి ఆవిడ వెళ్ళిన తర్వాత వాళ్ళ ముగ్గురు కూడా చాలా బాగా మాట్లాడుకుంటున్నారు అని మన నబీల్తో అన్నారండి. అంటే అమ్మాయి వెళ్ళిన తర్వాత, అంటే సోనియా గారు వెళ్ళిన తర్వాత, అలాగే వాళ్ళ ముగ్గురు అంటే ఆ నిఖిల్, ఆ పృథ్వీ, యష్మి. అంటే మన సోనియా గారు ఉన్నప్పుడైతే వీళ్ళ ముగ్గురు కొంచెం దూరంగా ఉండేవారండి. ఆ సోనియా గారు వెళ్ళిన తర్వాత మన యష్మి అయితే ఈ మన పృథ్వీతోటి అలాగే నిఖిల్ తోటి చాలా కనెక్టివిటీ అయిందండి. ఇప్పుడైతే మరో సోనియా వచ్చిందేమో అనిపిస్తుందండి. మరి ఏం జరుగుతుందో చూడాలి. నెక్స్ట్ అలాగే మన ఆదిత్య గారు అయితే నీకు ఇచ్చిన టాస్క్ నాకు చాలా బాగా నచ్చిందని నబీల్తో అన్నారండి. ఆ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ అయితే, ఆ బిగ్ బాస్ నబీల్ గారికి ఇచ్చిన టాస్క్ అయితే చాలా బాగా నచ్చిందని ఆయన అన్నారు, ఆదిత్య గారు. ఓకేనండి. నెక్స్ట్ విష్ణుప్రియ సీత ఇమ్యూనిటీ ఉంది అని అంటుందండి. సీతకి ఇమ్యూనిటీ ఉందని అంటుందండి. అలాగే యస్మి అంటుంది పృథ్వీ టాప్ కంటెస్టెంట్స్ అని. అంటే టాప్ కంటెస్టెంట్స్ అని అంటే ఎందుకంటుందంటే ఆయన పృథ్వీ గారు కాంపిటీషన్ చాలా బాగా ఇస్తాడని చెప్తుందండి. అలాగే అలాగే మన విష్ణుప్రియ గారు అంటున్నారు, బాత్రూంలో నాతో మాట్లాడారు, ఆయన కాన్లోకి నేను వెళ్తానని చెప్తుందండి. అంటే ఆ బాత్రూంలో మాట్లాడిన వ్యక్తి మన పృథ్వీ గారండి. పృథ్వీ గారు వస్తే ఆయన కాన్లోకి నేను వెళ్తానని ఆమె చెప్తుందండి. అలాగే నబీల్ నేను పృథ్వీ కాన్లోకి పోతా అంటాడండి. అంటే ఒకవేళ విష్ణుప్రియ వస్తే నేను పోను అంటాడండి. అంటే నబీల్ ఎందుకు అలా అంటున్నాడంటే, విష్ణుప్రియ వస్తే పృథ్వీ నబీల్ కాన్లోకి వెళ్ళడంట, విష్ణుప్రియ రాకపోతే తను వెళ్తాను అని చెప్తున్నాడండి. అలాగే సీత అడిగితే నాకు కాంపిటీషన్ కావాలి, అందుకే నేను పోను. ఎందుకు అలా అని సీత అడిగితే నాకు కాంపిటీషన్ కావాలి, ఈ అమ్మాయి నాకు కాంపిటీషన్ అంత కాదు అని చెప్తాడండి మన నబీల్. అలాగే పృథ్వీ అంటాడు, నేను అమ్మాయిలతో ఎక్కువగా ఉండను అని అంటాడు. విష్ణుప్రియ అయితే పడి నవ్వుతుందండి. ఎందుకంటే ఎక్కువగా ఈయన పులిహోర కలిపేది మన విష్ణుప్రియ గారితో. అలాగే నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం చూడాలి. ఇవేనా నిన్న మిడ్ నైట్ జరిగిన కొన్ని విషయాలు. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదండి, చిన్న లైక్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ టుమారో కలుసుకుందామండి.